నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచి టైం లాస్ పెడదాం, సన్సెట్ సన్ రైజ్. ఫ్లైంగ్ కిస్ ఇచ్చి బేటా, బాయ్ చెప్పు, లైక్ చెప్పు, లైక్, హై ఫై, హై ఫై ఇచ్చి హై బాయ్. ठाणे फ्लेमिंगो अभयारण्यम मध्ये सास्य स्वागत. अंदर जाना है. నమస్తే అందరికీ, నేను మీ రైడర్ ఎంకే. జై గణేష్. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మనం వెళ్తుంది గేట్వే ఆఫ్ ఇండియా, తాజ్ హోటల్ బయట నుంచి ఇంకా సిద్ధి వినాయక టెంపుల్ అనుకుంటున్నాం. టెంపుల్ ఓపెన్ ఉందో లేదో తెలీదు. ఇక్కడ నుంచి చాలా దూరం ఉంది, ఆల్మోస్ట్ 40 కిలోమీటర్స్, గంటన్నర చూపిస్తుంది. ఎక్కడ పడితే అక్కడ రెడ్ లైన్స్ ఉన్నాయి గూగుల్ మ్యాప్స్లో, అంటే ఫుల్ ట్రాఫిక్ జామ్స్. ఇంకా ముంబై వచ్చాం కాబట్టి ఎలాగో వెళ్ళాలి కదా. ఈ బైక్కి మొబైల్ స్టాండ్ లేదు, సో ఈ విధంగా టెంపరీ అరేంజ్మెంట్ చేసా. ఇదైతే ఊగుతుంది. ఈరోజు 3-4 ప్లేసెస్ కవర్ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో లెంత్ ఎక్కువ రావచ్చు. చూస్తా 1 పార్ట్ 2 పార్ట్స్తో రిలీజ్ చేయాలనేది. మ్యాక్సిమం ఈ దారిని ఎక్కువ చూపించాలని లేదు నాకు. ఏమైనా మంచి ప్లేసెస్ ఉంటే చూపిస్తా. సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ 85 కిలోమీటర్స్ రేడియస్లో ఉంది ఇది. ఒకవేళ ముంబైలో ఈ సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్ కనుక లేకపోయి ఉంటే వన్ ఆఫ్ ద మోస్ట్ పొల్యూటెడ్ సిటీ అవుతుండే ఇది. నేషనల్ పార్క్లో ఉండే గ్రీనరీ వల్లనే మోస్ట్ ఆఫ్ ద ముంబై పొల్యూటెంట్స్ గాయబ్ అవుతున్నాయి. లేకపోతే ఆలోచించుకోండి ముంబై పరిస్థితి ఎలా ఉంటుండేనో. ఇంత జనాభా గల ముంబై సిటీ సెంటర్లో ఉంది ఈ సంజీవ్ గాంధీ నేషనల్ పార్క్. నేను చదివింది ఏంటంటే ఈ రాజకీయాలు, జనాలు చాలామంది దీని విస్తీర్ణాన్ని తగ్గిస్తున్నారంట. అంటే ఆక్యుపై చేసుకుంటున్నారు జనాలు. ఈ ముంబై, చెంబూర్, దాదర్. మనం దాదర్ పై నుంచి వెళ్తున్నాము. దాదర్ అంటేనే నాకు గుండెలో దడదడ అవుతుంది, ఎందుకంటే ఈ ట్రాఫిక్లో కనబడుతుంది ఆ దాదర్ అనే స్ట్రెచ్ ఫుల్ రెడ్ మార్క్ ఉంది. అంటే అక్కడ చాలా ట్రాఫిక్ ఉంటుంది. మన సిద్ధి వినాయక టెంపుల్ కూడా అక్కడే ఉంది. లాస్ట్ టైం వెళ్ళాము, ఈవినింగ్ టైంలో వెళ్ళాము, చాలా రష్ ఉండే బయట మొత్తం ఆ రోడ్స్ అన్నీ కూడా. ఇప్పుడు ఆ రూట్లోనే వెళ్తున్నాము కాబట్టి ఇక్కడ దాకా బాగానే వెళ్ళాం. ఇక్కడ నుంచి కొంచెం ట్రాఫిక్ మొదలవుతుంది మనకి. అంటే ముంబై మెయిన్ సిటీ అనమాట ఇది. ముంబైలో ఉన్న బీచెస్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. నేను 2-3 బీచెస్కి వెళ్ళా. జూహు బీచ్, ఇంకా లాస్ట్ టైం ఇంకేదో బీచ్కి వెళ్ళా. చెత్త 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 ఉంటుంది బీచ్. ఆ నీళ్ళంతా బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ ముంబై నుండి వచ్చే సివేజ్ అంతా కూడా ఆ సముద్రంలో మిక్స్ చేస్తున్నారు. ఆ బీచ్కి వెళ్ళే మన ఫీలే ఉండదు అసలు. గోవాలో బీచెస్ ఎంత క్లీన్ ఉంటాయో అంత దరిద్రంగా ఉంటాయి బీచెస్. జస్ట్ సన్సెట్ సన్రైజ్ చూడడానికి వెళ్ళొచ్చు, కానీ బీచ్లో దిగి స్నానం చేస్తాం అనుకుంటే ఒంటి నిండా మీరు కుప్పల కొద్దీ బ్యాక్టీరియాని మన బాడీలో వేసుకున్నట్టే. చూసి రావాలంటే వెళ్ళొచ్చు. నాకైతే బీచ్ ఇంట్రెస్ట్ లేదు ముంబైలో బీచ్.
మొత్తం మీకు శాండ్ అంతా కూడా బ్లాక్ ప్యాచెస్ కనబడతాయి. బ్లాక్ ప్యాచెస్ అంటే ఏంటంటే డ్రైనేజ్ అనమాట. డ్రైనేజ్ కొట్టుకొచ్చి మన శాండ్లోనే మనకు కనబడుతూ ఉంటుంది అనమాట. అది ఇది నవంబర్ మంత్ కానీ ఏప్రిల్ లాగా ఉంది ఎండ. చూస్తున్నారు కదా, నేనైతే ఫుల్ షర్ట్ వేసుకున్నా, ఊరికే హ్యాండ్స్ స్టాండ్ అయిపోతాయని చెప్పి. ముంబైకి వస్తే ఈ మజా అలా ఉంటుంది అంటే సంథింగ్ ఏదో వేరే కంట్రీకి వచ్చినట్టు. పోవాయి లాంటి ఏరియాకి ఒకసారి వెళ్ళామంటే అంధేరి ఈస్ట్, పోవాయి అంధేరి వెస్ట్, అసలు ఏదో వేరే కంట్రీకి వెళ్ళామా అన్న ఫీలింగ్ వస్తుంది. లాస్ట్ టైం అంధేరి ఈస్ట్లో ఉండేమా అన్న. సో అక్కడ పబ్స్ అన్నీ తిరిగాము, మస్తు అనిపిస్తుంది ఆ ఫీల్. ముందైతే నాకు ముంబై మీద అంత మంచి ఒపీనియన్ లేకుండే, ఏంద్రా అంత గజిబిజినే ఉంది అని చెప్పి. కానీ ఒకసారి ముంబై అలవాటు అయితే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది. ముంబై వదిలి బయటికి రావాలి అనిపించదు. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ ఉంది. ఇక్కడ మొత్తం స్టోరేజ్ ఉంది, పెద్ద పెద్ద ట్యాంకర్స్ ఉన్నాయి లోపల. ప్రొహిబిటెడ్ ఏరియా, దగ్గరలోనే పోర్ట్ కూడా ఉన్నట్టుంది. ఇక్కడ పోర్ట్ హాస్పిటల్ కూడా వచ్చింది చూడండి. హెచ్పి పెట్రోలియం, హ్యూజ్ ట్యాంక్స్, పురాతనమైన గోడౌన్. సినిమా షూటింగ్ తీయొచ్చిందో. గూగుల్ మాత్రం మధ్యలో చూపించింది తక్కువనే ట్రాఫిక్లో తీసుకుపోతాను నేను అని చెప్పి. ఓకే, అంతకంటే ఇంకేం కావాలి నాకు అని చెప్పి ఫాలో అయిపోతున్నా. ఈ స్టాండ్ అయితే ఊగాడుతుంది అప్పటి నుంచి, నాకు డగడగ అంటుంది. బట్ అవుతుందని అనుకుంటున్నా, లాగినా రావట్లేదు స్టాండ్ కాబట్టి ఊగినా పర్లేదు. ఊగమ్మా ఊగు. ఈ రూట్లో జర ప్రశాంతంగా ఉంది. పైన ఫ్లైఓవరు, నీడ, ఎండ నుంచి ట్రాఫిక్ నుంచి విముక్తి పొందుతూ నడిపిస్తున్నాం. వెనకాల నా వైఫ్ పక్క బోర్ ఫీల్ అవ్వట్లేదు అనుకుంటున్నా. కొత్త రోడ్ కదా, తనకు కూడా నాలాగా బయట ఇలా మంచి ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలని చెప్పి చాలా ఉంటుంది. ఫ్యూచర్లో మేమిద్దరం కలిసి చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసే ప్లాన్ ఉంది. కరెక్ట్ టైంలో మనం యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినాం. ఈ మెమరీస్ అన్ని స్టోర్ చేయొచ్చు, మీకు చూపించవచ్చు, అది కారణం. అక్కడ కనిపించేదే గేట్ వే ఆఫ్ ఇండియా, మన హోటల్ తాజ్. ఇది ఒక రౌండ్ వేద్దాం తర్వాత చూడండి గేట్ వే ఆఫ్ ఇండియా. అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇది మన హోటల్ తాజ్. వావ్, ముంబైకి వచ్చాక సముద్రం ఇప్పుడే చూస్తున్నాం. బైక్ పార్క్ చేసి ప్రశాంతంగా ఇక్కడ టైం స్పెండ్ చేద్దాం. ఆడ పార్క్ చేయాలి బండి. మనం గేట్ వే ఆఫ్ ఇండియా రీచ్ అయిపోయినాం. పక్కనే హోటల్ తాజ్ ఉంది, అటువైపు వెళ్తే గేట్ వే ఆఫ్ ఇండియా. పెద్ద సముద్రం కూడా ఉంది, చాలా పడవలు ఉన్నాయి అందులో. లాస్ట్ టైం చీకట్లో వచ్చాము, అంతేం అర్థం కాలేదు. ఈ ఏరియా చాలా బాగుంది, చాలా ఓల్డ్ ఏరియాలో ఉంది, చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి చూడండి. మన తెలంగాణ బండి ఎవెంజరు, పక్కన ఇంకోటి దొరికిండు రాయల్ ఎన్ఫీల్డ్ గాడు, పక్కన నించోబెట్టేసిన ఇద్దరిని.
అది గేట్వే ఆఫ్ ఇండియా, ఇది అరేబియా సముద్రం, ఇది హోటల్ తాజ్, ఇది నా మాస్క్. వెనకాల ఉన్నదే గేట్వే ఆఫ్ ఇండియా. లోపల వీడియోస్ చూపించా కదా. మ్యాటర్ ఏంటంటే లోపలికి వెళ్తున్నప్పుడు నేను తీసుకెళ్ళిన 10 ఇంచ్ ట్రైపాడ్ని బయట ఒక పోలీస్ ఆపిండు. ట్రైపాడ్ అలౌ లేదంట, కానీ మొబైల్ తీసుకెళ్ళొచ్చంట. ఆ విచిత్రం నాకు అర్థం కాలేదేందో, సైకిజం అంతా అది. అయితే గేట్వే ఆఫ్ ఇండియా గురించి మాట్లాడుకుంటే 1911లో కింగ్ జార్జ్, క్వీన్ మేరీ, అప్పట్లో మన బ్రిటిష్ వాళ్ళు ఉండే కదా, వాళ్ళు ఇండియాకి వస్తున్నప్పుడు జ్ఞాపకార్థం కట్టిరంట. అది అప్పట్లో కార్డుబోర్డ్తో చూపించారంట, ఇట్లా కడతాము మీ గురించి అని చెప్పి. అట్లా చూపించి 1924లో కంప్లీట్ అయింది అది. దాని హైట్ 85 feet ఉంది. అంటే మన ఖైరతాబాద్ గణపతికి డబుల్ అనమాట. చెప్పుకోదగ్గ మ్యాటర్ ఏం లేదు అక్కడ. దాని ఆపోజిట్లో మనకి హోటల్ తాజ్ ఉంది. హోటల్ తాజ్ గురించి చూపిస్తూ మీతో మాట్లాడతా. ఈ వెనుక చూపించేదే హోటల్ తాజ్. 1903లో కట్టారు. లగ్జరియస్ 5-star హోటల్. ఇప్పటికి కూడా ఎలా ఉంది చూడండి హోటల్. 118 years ఓల్డ్ హోటల్ ఇది. అప్పట్లో జరిగిన కార్ బాంబ్ ఇన్సిడెంట్, ఇంకా 2008లో November 26న జరిగిన మారణకాండకి నిదర్శనం అన్నమాట. ఇక్కడ జరిగిందంతా. ఎదురుగా గేట్వే ఆఫ్ ఇండియా ఉంది. కసబ్ బీకో గాడు ఇలానే ఈ సముద్రం ద్వారానే వచ్చి ఇందులో ఎంటర్ అయ్యి ఆ మారణకాండం జరిపిండు. చాలా టైం పట్టింది దాన్ని చంపనీకి. ఎప్పుడో చంపాల్సింది దాన్ని. మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నుంచి ఎలిఫెంటా కేవ్స్కి వెళ్ళొచ్చంట. ఆ విషయం నాకు తెలీదు. 2 hours జర్నీ, అంటే వెళ్ళి రావడానికి బోట్లో వెళ్ళాలంట. అక్కడ ఒక ఐలాండ్ ఉంది, అక్కడ ఎలిఫెంటా కేవ్స్ ఉన్నాయి. ఆ విషయం మాకు తెలీదు. ఆల్మోస్ట్ 5 hours టైం స్పెండ్ చేయాలి దాని గురించి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్కా వెళ్తాము. సో అది ఇక్కడ విశేషాలు. ఇక్కడ చూడండి బోటింగ్ గురించి అన్ని పడవలు ఉన్నాయి. ఇంకా తాజ్ చుట్టూ ఒక రౌండ్ వేసేసి ఇక్కడ నుంచి బయలుదేరదాం. మరైన్ డ్రైవ్ ద్వారా సిద్ధివినాయక టెంపుల్కి వెళ్దాం. ఒకసారి చూడండి వ్యూ. ఈ తాజ్ చుట్టూ ఉన్న ప్లేసెస్ చాలా బాగున్నాయి. మంచి చెట్లు ఉన్నాయి, పాత ఇల్లులు, ఒక వింటేజ్ విలేజ్కి వచ్చిన ఫీలింగ్ వస్తుంది. విలేజ్ కాదనుకోండి, వింటేజ్ టౌన్. చుట్టూ ఒక రౌండ్ వేద్దాం. చాలా మంచిగా అనిపిస్తుంది చూడండి కాలనీ. డీసెంట్గా ఉంది, ట్రాఫిక్ ఏం లేదు. ఇక్కడ ఉన్న హోటల్లో దూరితే మన పని అంతే సంగతులు అవుతుంది. తాజ్లో 9 హోటల్స్ ఉన్నాయంట, 9 రెస్టారెంట్స్. ఒక పని చేస్తా, ఇప్పటికే వీడియో ఎక్కువైంది లెంత్. ఇది ఒక వీడియో, ఇంకా మెరీన్ డ్రైవ్, సిద్ధివినాయక టెంపుల్ ఒక వీడియో లాగా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మోటో వ్యాండ్స్. జై హింద్.